తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం మొదలుపెట్టిన క్రమంలో కూడా దానికి సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించి అప్లై చేసుకుంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో అభయాస్తం కింద కూడా సంక్షేమ పథకాలకు కూడా అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకున్న క్రమంలో కూడా ఆధారు తప్పనిసరి అవుతున్న క్రమంలో కూడా ఆ ప్రజలందరూ కూడా ఆధారు అప్డేషన్ కానీ కొత్త ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి కానీ మీ సేవా కేంద్రాలకు ఆధార్ సెంటర్లకు మాత్రం క్యూ కడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం వాళ్ళు 6-7 గంటలకు వచ్చి కూడా క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆధార్ సెంటర్లో వాళ్ళందరూ కూడా క్యూ కట్టుకున్న తర్వాత టోకెన్లు తీసుకుంటారు. టోకెన్లు తీసుకున్న క్రమంలో కూడా ఎక్కడ మాకు టోకెన్ లేట్ అవుతుందో అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా వచ్చి కూడా క్యూ లైన్ కడుతున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు ఏదైతే చలికాలము ఎక్కువగా ఉన్న క్రమంలో కూడా చిన్నపిల్లలను కూడా చంటి పిల్లలను కూడా తీసుకొని వచ్చి కూడా వారు ఆ క్యూ లైన్ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రేషన్ కార్డులు కూడా చాలా 10-12 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు రాకపోవడంతో వీళ్ళందరినీ కూడా రేషన్ కార్డు ఎక్కించుకోవడానికి కూడా ఆధార్ కార్డు నెంబర్ కావాలి కాబట్టి వీరందరూ కూడా క్యూ లైన్లో కడుతున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాము. భారీ ఆ క్యూ లైన్ కూడా ఉంది. చంటి పిల్లలను తీసుకొని కూడా వీరు ఆ క్యూ కడుతున్న పరిస్థితి కనపడుతుంది.